జయ గురుదేవ్. నా గురుమా పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్టి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత నుండి 91వ శ్లోకము. హృదంబుజే కర్ణిక మధ్యే సంస్థే సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం ధ్యాయేద్ గురుం చంద్రకళా ప్రకాశం చిత్ పుస్తకాభీష్టవరం దధానం. ఎవరైతే చంద్రునిలాగా ప్రకాశించుచుందురో, చిత్ రూపి అయిన పుస్తకము మరియు అభీష్ట వరముద్రలను ధరించి ఉందురో, హృదయ రూపంలో ఉన్న కమలము మధ్య సింహాసనంపై విరాజిల్లెడు ఆ గురుదేవులను ధ్యానించదము. శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం ముక్తా విభూషం ముదితం ద్వినేత్రం వామాంకపీఠస్థిత దివ్యశక్తిం మందస్మితం సాంద్ర కృపానిధానం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. శ్వేతవస్త్రాలు ధరించి శ్వేతపుష్పాల చేత అర్చించబడి ముత్యపుమాల ధరించిన ప్రసన్న నేత్రుడు, ఎడమవైపు దివ్యశక్తితో విరాజమానుడు, మందస్మితుడు, కృపాతత్వంతో నిండినవాడు, ఆనందానికే ఆనందాన్ని చేకూర్చేవాడు, నిత్యప్రసన్నుడు, జ్ఞానయుక్తుడు, జ్ఞానస్వరూపుడు, యోగులచే పూజింపబడేవాడు, భవరోగాన్ని పారద్రోలే వైద్యుడు అయిన శ్రీమద్గురు దేవులకు నిత్యం నమస్కరించుచున్నాను. యస్మిన్ సృష్టిత్ స్థితిధ్వంస నిగ్రహ అనుగ్రహాత్మకం కృత్యం పంచవిధం సస్వత్ భాసతే తం నమామ్యహం. సృష్టి స్థితి లయము నిగ్రహానుగ్రహములను ఈ 5 గుణములు ఏ గురుదేవుల్లో నిత్యము కనిపించుతూ ఉండునో అట్టి గురుదేవునికి నమస్కారము. ప్రాతశిరసి శుక్లాబ్జే ద్వినేత్రం ద్విభుజం గురుం వర అభయయుతం శాంతం స్మరేత్తం నామపూర్వకం. భ్రూమధ్యంలోని శ్వేతకమలంలో ద్విభుజుడు, ద్వినేత్రుడు, వర అభయముద్రలు ధరించిన శాంత స్వభావుడైన శ్రీ గురుదేవులను నామపూర్వకంగా స్మరించాలి. నగురోరధికం 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 శివశాసనత 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 శివశాసనత. గురువును మించినది ఏదీ లేదు, ఏదీ లేదు, మరి ఏదీ లేదు. ఇది శివశాసనం, ఇది శివశాసనం, ఇదే శివశాసనం, ఇదే శివాభిమతం. ఇదమేవ శివం త్విదమేవ శివం త్విదమేవ శివం త్విదమేవ శివం మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతః. నాకు అంటే శివునికి, ఇక్కడ గురువుకు భేదం లేదు. ఇదే నా నిశ్చయం, ఇది నా ఆజ్ఞ, ఇదే నా సందేశం. ఏవం విధం గురుం ధ్యాత్వా జ్ఞానముత్పద్యతే స్వయం తత్సద్గురు ప్రసాదేన ముక్తోహమితి భావయేత్. 29వ శ్లోకం నుండి 94 వరకు ఏ ధ్యాన విధి చెప్పబడిందో దీనిని అనుసరించి గురుదేవుని ధ్యానించుట వలన తనంతట తానుగానే జ్ఞానోదయమగును. దాని తర్వాత అంటే ధ్యానం తర్వాత నేను ముక్తుడననే భావన కలిగించుకొనవలెను. గురు దర్శిత మార్గేణ మనః శుద్ధిం తు కారయేత్ అనిత్యం ఖండయేత్ సర్వం యత్కించిదాత్మగోచరం. గురుదేవుడు చెప్పిన మార్గంలో మనస్సును పరిశుద్ధం చేసుకొనవలెను. ఆత్మతత్వంతో విచారించునప్పుడు ఏదైతే అనిత్యంగా కనిపించునో దానిని ఖండించవలెను, అంటే మన మనస్సు నుండి దాన్ని తొలగించవలెను. జ్ఞేయం సర్వస్వరూపం చ జ్ఞానం చ మన ఉచ్యతే జ్ఞానం జ్ఞేయ సమం కుర్యాత్ నాణ్య పంథా ద్వితీయకః. అన్నింటినీ తెలుసుకునే మనస్సే జ్ఞానం. మనసు ద్వారా తెలుసుకోబడే సమస్తం జ్ఞేయం. ఈ జ్ఞాన జ్ఞేయాలు 2 సమాన శ్రేణిలోకి రానంత వరకు, అంటే ఇవన్నీ గురుస్వరూపంగా తెలియనంత వరకు ముక్తి లేదు. ఇంతకు మించిన మార్గం ఏదీ లేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.